సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అసాంఘిక శక్తులకు అడ్డా రైతు బజార్ అనే సిటీ కేబుల్లో ప్రసారమైన వార్తకు స్పందన. ఏడాది పాలనలో మాటలు చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించాం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు పట్టణంలో ఇందిరమ్మ సర్వే 75% పూర్తి, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. రైల్వే స్టేషన్లో ఒంటరి మహిళలే టార్గెట్, వస్తావా కూలికి అంటూ. భారత్ 3D వీల్ అలైన్మెంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇటీవల శనివారం సిటీ కేబుల్లో ప్రసారమైన వార్త అసాంఘిక శక్తులకు అడ్డాగా రైతు బజార్ అనే వార్తకు స్పందన లభించింది. అధిష్టానం ఆదేశాల మేరకు తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా రైతు బజార్కు చేరుకొని నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు. గోదాం గోడలను పగలగొట్టి లోపలికి వెళ్లి మద్యం త్రాగి సీసాలు పగలగొట్టడం తదితర కార్యక్రమాలు జరిగింది వాస్తవమే అని గ్రహించారు. రైతు బజార్లో కంపౌండ్ వాళ్లను పలుచోట్ల పోకిరీలు పగలగొట్టారని తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బజార్ను తొలగించి నిధులు లేకున్నా అనవసరంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని ఆత్రపడ్డారని తెలిపారు. వెంటనే తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీకి ఫోన్ చేసి ప్రస్తుతం రైతు బజార్ ఎవరి ఆధీనంలో ఉందని అడిగారు. తమ ఆధీనంలో రైతు బజార్ లేదని మున్సిపల్ శాఖకు అప్పగించినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ తెలిపారు. దీంతో మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని ఫోన్లో అడగడానికి తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రయత్నించారు. కాగా మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి ఫోన్ లేపడం లేదంటూ ఓ ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ కు ఫోన్ చేసి రైతు బజార్లో అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి ప్రతిరోజు 4 సార్లు రైతు బజార్ కు పోలీసులు రౌండ్స్ వేస్తారని, ఇక నుండి రైతు బజార్ పై ప్రత్యేక దృష్టి ఉంటుందని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు హబీబ్ లాలాకు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మాట్లాడుతూ త్వరలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబుకు పై అధికారులకు రైతు బజార్ విషయాన్ని తీసుకువెళ్తానని, త్వరలో రైతు బజార్ ను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వెంటనే స్పందించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డికి తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్ కు హబీబ్ లాలా ధన్యవాదాలు తెలిపారు. దాంట్లో లోపల వచ్చేలాగా అయిపోయింది మొత్తం. అది ఎక్కడంటే ఇక్కడ బాటిల్స్ ఉన్నాయి, ఏమేమో మొత్తం రోడ్డు మొత్తం బండ్లు పెడుతున్నారు. అది ఎక్కడంటే మొత్తం ఖరాబ్ చేసి పెట్టిన మొత్తం. అసలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చూడడానికి? లేరా? ఎవరికి హ్యాండ్ ఓవర్ ఉన్నా సార్? మరి మున్సిపాలిటీ ఎవరు? కమిషనర్ సార్ మాట్లాడాలా? మీరు హ్యాండ్ ఓవర్ చేసేసినరా तांडूर म्यूनसिपल कमिश्नर सर की? अब कौन देखना भी है? कमिश्नर साहब फोन उठा रहे, उन्होंने बैगन के बाल हो गए उन्होंने। अब कौन देखना भी है? कमिश्नर साहब फोन उठा रहे, उन्होंने बैगन के बाल हो गए उन्होंने। अब कौन देखना भी है? कमिश्नर साहब फोन उठा रहे, उन्होंने बैगन के बाल हो गए उन्होंने। 4-5 फोन आ करे उसको मैं हमारा फोन उठा तो क्या पब्लिक का क्या फोन उठाता हूँ? हमारा फोन उठा तो क्या पब्लिक का क्या फोन उठाता हूँ? नमस्ते, आदाब, अस्सलाम वालेकुम। आज जनवरी 6 तारीख यहाँ पर जो पहले రైతు बाजार था, बाद में जो पुरानी गवर्नमेंट ने इंटीग्रेट बनाने के लिए ये सब किया, सब जहाँ का वहाँ रुका हुआ है। इस तरीके से हमारे निरंजन आना परसों एक वीडियो डाले थे, उसके थ्रू मालूम हुआ कि अंदर बहुत ही बुरा हाल है। तो आज खास करके आके इंस्पेक्शन करना हुआ है। ये तकरीबन जगह दीवार टूटी हुई है, इधर से उधर से हर जगह लोग फोन बोले अंदर आ जा रहे और इतना बुरा हाल है। वहाँ पर तो डोर्स खुले हैं, अंदर जो है ना शराब के बॉटल्स तकरीबन ऐसे चीज़ हो रहे कि बता नहीं सकता। इवन जो है ना पूरा झाड़ा उड़ गए, जहाँ भी पूरे पिलर थे वहाँ पर पूरे बड़े झाड़ा उड़ गए। और ये हाल देख सकते हैं, यहाँ से वहाँ तक पूरा खुला है। लोग जो है ना पंचायत बिठा रहे इधर। तो मैं इस चीज़ को हमारे मनोहर रेड्डी साहब एमएलए तांडूर उनके पास ले जाऊँगा। बराबर इसके बारे में क्या करना है, कैसा करना है, हमारे चेयरमैन भी है बालाडी साहब, उनको लेकर तकरीबन हमारी टीम को लेकर इसके बारे में जो है ना आज शाम में इंशाल्लाह जो है ना बात करके इसके बारे में कुछ क्या डेवलपमेंट होना है, कैसा करना है, इसके बारे में बात करेंगे। जय हिंद, जय कांग्रेस। और एक बात कहना चाह रहा हूँ तांडूर की आवाम से, यहाँ पर खास करके रात में कई लोग आ रहे बोल के इन्फॉर्मेशन है।
जो कि शराब पीने वाले या कुछ भी दूसरे के गंदे काम करने वाले, मैं उनको आगाह कर रहा हूं, उनको वार्निंग दे रहा हूं, क्योंकि आज से पुलिस वाले राउंडिंग पे आएंगे। पुलिस वालों को सख्त हिदायत दी गई है कि कंपलसरी यहाँ पर रात में 1-2 राउंड मारे बोल के। अगर यहाँ पर अगर कोई पकड़े गएंगे फिर बाद में बोलेंगे कि हम ऐसा नहीं छुड़ा बोल, तो कोई छुड़ाने वाले नहीं है। आप लोगों का रिक्वेस्ट है, यहाँ पर रात में कोई भी मत आए। जय हिंद, जय कांग्रेस। కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మాటలతో చెప్పడం కాదు చేతల్లో చేసి చూపించామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి భూమి లేని రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అనవసర పథకాలు ప్రవేశపెట్టి కమిషన్లు దండుకున్నారని తెలిపారు. ప్రజలకు త్వరలో నూతన రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. తాండూరు మండలం జిన్గుర్తిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు గత ప్రభుత్వం భూసేకరణ చేసి పనులు మాత్రం చేపట్టలేదని, ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో మొంబాపూర్, కాశింపూర్, పగిడ్యాల్, కరణ్కోట్లలో నూతన సొసైటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. ఒక్కదాని ఎంతవరకు ఏ విధంగా చేయాలా, మనని విశ్వాసంతో ప్రజలు ఎదుర్కొన్నారు, ప్రజలకు ఏ విధంగా మనం పనిచేయాలా, ఏం చేసేది మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఇలా జినుగుర్తి అంతచీర రోడ్డు గత ప్రభుత్వమే చేసింది, డబ్బులు నేను ఇప్పించిన పేమెంట్. కానీ ఒక చిన్న ఫారెస్ట్లో ఇబ్బందికరంగా ఉంటాయి. ఆ ఫారెస్ట్లో ఇబ్బందికరంగా ఉన్నటువంటి దాన్ని పాలన వీళ్ళని కూర్చోబెట్టి సమన్వయం చేసి పని చేయలేదు, నేను చేయించినది. ఈరోజు బసిరాబాద్ మండలంలో నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్లో ఒక 10-20 సంవత్సరాల నుంచి బార్డర్ కొట్లాడుతున్నది. వాళ్ళు ఎప్పుడు వర్షాలు పడ్డా ఇబ్బందికరం కొట్లాడుతుంది. వాళ్ళ విత్తనాలకి మనలు పోవాలి, మనలు విత్తనాలు వేసేకల్లా కర్ణాటకలో వచ్చి విత్తనాలు చెప్పేసేయాలి, లేకపోతే కేసులు మొత్తం వాళ్ళకి వర్షాలు పడ్డాయంటే మొత్తం పోలీసులు కొట్లాడటమే సరిపోతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి నేను అసెంబ్లీ కూడా దీనిలో మాట్లాడడం జరిగింది. వీళ్లకు కర్ణాటక సీఎస్తో మాట్లాడించి సమన్వయం చేసి ఇప్పటికి సభ చెప్పేయడం జరిగింది. రేపు మా పత్రాలు వాళ్ళ నుంచి ఇష్యూ లేకుండా మనకు దాదాపు 700 ఎక్కువ మాకు వస్తుంది. అంటే మనం చేయాలన్న ఒక పట్టుదల ఉండాలి. ఈరోజు జిఎన్టీలో ఎప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తాండూరు పట్టణంలో బాగా పొల్యూషన్ వస్తుంది, డస్ట్ వస్తుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్నో ఇప్పటికీ నోటీసులు వారం కూడా వస్తున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాయి ఇవాళ రాలేదు. కానీ ఆ నోటీసుల కానీ పట్టించుకున్నట్టు అయితే పోలేదు. దాన్ని మనం వచ్చిన తర్వాత ఎంబడి ల్యాండ్ అక్విజిషన్ గత ప్రభుత్వం చేసింది. దాని కాలానికి చేసిన తర్వాత దాన్ని టెండర్స్ పెట్టించి ఈరోజు జినుగుర్తి కాడ దాదాపు ఒక 300 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ తాండూరులో ఉన్నటువంటి పాలిష్ యూనిట్స్ మొత్తం మార్చి వరకు ఒక్కటి కూడా తాండూరు టౌన్లో ఉండకుండా, తాండూరు టౌన్లో ఉంటే దానికి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పర్మిషన్ తీసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. డ్రైనేజ్ లేదు. ముఖ్యమంత్రి గారు అడిగిన దాదాపు ఒక 600 కోట్లు అవుతుంది. మీకు 2 years వరకు కాకుండా ఇయర్లో ఏ విధంగా చేసి ఇస్తాను చెప్పి మన గవర్నమెంట్ ఇచ్చింది. మీకు శాంక్షన్ ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కమిట్మెంట్ ఇచ్చారు. కాకినా వాటర్ కానీ కాకినా వాటర్ దాదాపు ఒక 40,000 పైప్ లైన్ అయి 40,000 అయింది. ఇట్లా ముట్టుకుంటే పుచ్చిపోతుంది. ఏదైతే పాతాలకి ఒక పైప్ లైన్ వేసిందో దాదాపు ఒక 30-40 ఏళ్ళు అవుతుంది. అప్పుడు దానికి ఉన్నటువంటి మోటార్లు ఒక బేరింగ్ పోతే ఢిల్లీ పోవాలి, ఓ షాప్కి పోతే అహ్మదాబాద్ పోవాలి. అంటే ఆ సిస్టమ్ మోటార్స్ అవి ఒక్క స్పేర్ పార్ట్స్ కూడా ఇక్కడ దొరకవు. అవిటిని కూడా చేంజ్ చేసేది అంటే ఇంకా చేంజ్ చేయలేరు మనం. దానికి ఎంత నెగ్లిజెన్సీ ఉంటే గత పాలకులు ఏది పట్టించుకోలేదు. 40,000 ఉన్నది ఏదో నడుస్తుంది, ఏదో చేస్తుంది, దాన్ని పెట్టుకుంటున్నాం. అది ఖరాబ్ అయిందంటే మనం ఢిల్లీకి పంపించడం అంటే లీటర్ కరెంట్ వరకు మీకు అవగాహన ఉండి దాన్ని ఢిల్లీ ఎందుకు పంపిస్తున్నాం, పేరుకి ఇన్ని రోజులు ఎందుకు అవుతుంది, అవన్నీ స్పేర్స్ దీనికి పెట్టే బదులు మోటార్ చేంజ్ చేస్తే అయిపోతుంది అవగాహన లేక దాన్ని చేసుకుంటూ పోయింది. ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే 40 సంవత్సరాలు నాకు మోటార్ ఈరోజు నడవలేదు. ఈరోజు ఫస్ట్ మనము నేను గెలిచిన తర్వాత ఢిల్లీ పోయినా మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఆర్ఎంబీ మినిస్టర్ గారు తీసుకుని నితిన్ గడ్కరీ దగ్గరికి పోయినాం. మన్యగూడ నుంచి తాండూరు నుంచి కోట్పల్లి, జైరాబాద్ దాదాపు ఒక 5,000 కోట్ల రోడ్లు. అది త్వరలో కాలేదు. నితిన్ గడ్కరీ కూడా ప్రామిస్ చేసిండు. మొన్న కూడా పేపర్లో అక్కడ నుంచి వాళ్ళే పబ్లికేషన్ కూడా చేసిండ్రు. ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి నెంబరింగ్ కూడా 56 ఏదో అలాట్ అయింది మనకు. 56 55 నెంబరింగ్ కూడా అలాట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు, ఆర్ఎండ్బీ మినిస్టర్ గారు, ఎందుకంటే మాకు ఒక 2-2.5 గంటల టైం ఇచ్చింది నితిన్ గడ్కరీ గారు. ఆర్ఎండ్బీ మినిస్టర్ చాలా బాగుంటాడు.
మనం చేయాలి. డైరెక్ట్ నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిగా నేను ఢిల్లీ పోయి అదే పని చేసి వచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థ బాగాలేదు. నేను తాండూరు పోతే నాకు తాండూరులో ఇల్లు తిరుగుతుంటే మేమంతా కూడా మేము అందరూ ఇల్లులో పోతే అరే మాకు పిల్లలు ఇచ్చి చోటు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ పిల్లలు పిల్లలు ఇవ్వాలంటే కూడా ఇస్తారు. మేమే హైదరాబాద్ పోయి సిటీ కాపాడు పెడుతున్నాయని చెప్పారు చాలా మంది. ఆ రోడ్లను చూసి, ఎందుకంటే ఆ రోడ్లు రావాలంటే భయం అవుతుంది చెప్పి ₹10 కోట్లు ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ముఖ్యమంత్రి గారి సహకారంతో 100% తాండూరులో మనని ఏదైతే ప్రజలు తక్కువ టైంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, కాంగ్రెస్ పార్టీ పైన ఎంతైతే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసే బాధ్యత మా అందరిపైన ఉంది. కాంగ్రెస్ క్యాడర్ పైన కానీ ఒక ఎమ్మెల్యే కానీ మా అందరిపైన మా బాధ్యత ఉంది. దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. దాన్నే రేపు లోకల్ బాడీలో మా ఎజెండా ఉంటుంది. దాంతోనే రేపు జరగబోయే సర్పంచ్లు కానివ్వండి, రేపు జరగబోయే ఎంపీసీలు కానివ్వండి, రేపు జరగబోయే మండలాలు కానివ్వండి, జడ్పీసీలు కానివ్వండి కైవసం తీసుకోబోతున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి ఏదో నెలకు 2 నెలలకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే ఎవరు నమ్మేటోళ్ళు జనాలు ఎవరు కూడా అడిగలేరు, సిద్ధంగా లేరు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు జనాలు. ఏదున్నా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేస్తుందని చెప్పి డిసైడ్ అయిపోయింది. పాడే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బేసిక్ ఇచ్చారు. అది అతి త్వరలో పనులు ప్రారంభించబోతున్నాం. అదే కాకుండా చుట్టుపల్లి ప్రాజెక్టు, ఈరోజు కోటిపల్లి ప్రాజెక్టు 10,000 ఎకరాలు వాడితే 2,000 ఎకరాలు వాడలేదు. అంటే దానికి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని పట్టించుకోలేరు, వాళ్ళు ఏ విధంగా పదవులు పొంది దాన్ని ఏ విధంగా నిర్విరామం చేసిందో ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎలా చుట్టుపల్లి ప్రాజెక్టు ఉంది, 5,000 ఎకరాలు ఈరోజు పాటుపడుతుంది. ఈరోజు 1,000-1,500 ఎకరాలు వాడతారు. నీరు తీస్తామంటే ఈరోజు ఎంత పనికి నీరు పోతలేదు. వాళ్ళు ఎన్ని చేసి మిగతా వాటర్ పోతుంది. అది ఫినాన్స్ అనేది డ్యామేజ్ అయింది. అంటే ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ పోతుంటే కొద్దిగా మెయింటెనెన్స్తో ఇదో చేసుకుంటూ పోతుంటే గట్టిగా నడుస్తుంది. కంప్లీట్ శిథిలావస్థ అయిపోయింది. ఈరోజు మళ్ళీ చేయాలంటే దానికి 15 కోట్ల రూపాయలు అవుతుంది. అది కూడా తొందరగా ముఖ్యమంత్రి గారు చెప్పి అది కూడా తొందరగా స్టార్ట్ చేయబోతున్నాం. వర్క్ చేయాలని ఒక పట్టుదల ఉండాలి. మనం ఈరోజు ఆఫీసర్ల చుట్టూ కూడా తిరుగుతున్నాం, మంత్రుల చుట్టూ కూడా తిరుగుతున్నాం, సెక్రటరీ పోతున్నాం, సీఎం దగ్గరికి పోతున్నాం. కానీ నాకు పదవులు రావాలని చెప్పి పదవులు ఎక్కడ తిరుగుతలేదు. తాండూరు నియోజకవర్గం డెవలప్మెంట్ కావాలని చెప్పి తాండూరు నియోజకవర్గం కోసం తిరుగుతున్నాం. ఈరోజు 40-45 ఇంటిగ్రేటెడ్ స్కూల్ చూస్తే మన తాండూరు దాంట్లో 200 కోట్లతో తాండూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టబోతున్నాం. తాండూరు పట్టణంలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే 75% పూర్తి అయిందని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 12,800 పైగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 9,000 ఇళ్ల సర్వే పూర్తి అయిందని తెలిపారు. 2-3 రోజుల్లో తాండూరు పట్టణం మొత్తం ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి అవుతుందని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై కమిషనర్ కు సూపర్ చెక్ పవర్స్ ఇచ్చారని తెలిపారు. 2-3 రోజుల్లో సర్వే పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా జంతు వ్యర్థాల టెండర్ విషయంలో 12,55,000కు గాను ఇప్పటి వరకు 6,55,000 రూపాయలను చెల్లించారని, 2 రోజుల్లో మిగతా 6 లక్షల రూపాయలను టెండర్ దక్కించుకున్న వ్యక్తి చెల్లించనున్నట్లు తెలిపారు. మిగతా డబ్బులు చెల్లించకపోతే ఆస్తులు జప్తీ చేయవలసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని కంపోజ్డ్ షెడ్ ఎదురుగా యానిమల్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో మగ కుక్కలకు ఇప్పటి వరకు 300 కుక్కలకు ఆపరేషన్లు పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో ఆడ కుక్కలకు వచ్చే నెల ఫిబ్రవరి నుండి ఆపరేషన్లు చేయనున్నట్లు కమిషనర్ విక్రమసింహారెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సర్వే దాదాపు 75% సర్వే కంప్లీట్ చేయడం జరిగింది. 12,800 చిల్లర అప్లికేషన్స్ వస్తే ఇప్పటి వరకు 9,000 అప్లికేషన్స్ కంప్లీట్ సర్వే అయిపోయింది. మ్యాక్సిమం 2 to 3 డేస్లో ఈ సర్వే కూడా కంప్లీట్ అయిపోతుంది. దానిపైన సూపర్ చెక్ కూడా కమిషనర్కు ఆప్షన్ ఇచ్చింది. సూపర్ చెక్ కూడా చేస్తున్నాము. కొన్ని ఏరియాలు ఆల్రెడీ సూపర్ చెక్ కూడా చేసినాము. దాదాపు ఈ వీక్ ఎండింగ్ లోపల సర్వే మొత్తం కంప్లీట్ చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ అందజేస్తాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 12,800 చిల్లర అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో మనకు 9,000 అప్లికేషన్స్ కంప్లీట్ సర్వే కూడా చేయడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
అది ఫర్దర్ ఏం చేస్తారు, దాంట్లో ఏం డిసిజన్ తీసుకుంటారు అనేది గవర్నమెంట్ లెవెల్లో ఇంకా మనకేమీ రాలేదు. వస్తే దాన్ని ఫర్దర్ అంటే ఇది అంతా కన్సల్టేట్ చేసుకొని మనకు ఇచ్చిన సర్కులర్ ప్రకారం ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 3,500 ఇండ్లు ఇస్తారనేది ఒక సర్కులర్ అయితే వచ్చింది. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న మండలాలు ప్లస్ మున్సిపాలిటీలు వైజ్గా ఇది ఉంటుంది. దాన్ని మ్యాచింగ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎవరు ఎలిజిబుల్ అవుతారో దాంట్లోకి వెళ్ళి ఫర్దర్ ఎవరికి ఇస్తారు అనేది గవర్నమెంట్ లెవెల్లోనే డిసిజన్ తీసుకొని అప్పుడు ఆర్డర్స్ వస్తాయి. కమిటీలు అనేది అఫీషియల్ కాదు, అది పార్టీకి సంబంధించిన విషయం. ఇప్పుడు నెక్స్ట్ మనము వార్డ్ ఆఫీసర్ని ఫిక్స్ చేస్తున్నాం. వార్డుకు ఒక ఆఫీసర్ని వేస్తాము. ఆ వార్డ్ ఆఫీసరే ఆ వార్డుకు సంబంధించిన అన్ని విధాల సర్వేలు కానీ, వర్క్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ ఏ ఉన్నా ఆ వార్డ్ ఆఫీసర్ లెవెల్లోనే అక్కడనే తష్వా చేసుకునేటట్టు, పబ్లిక్ అందుబాటులో ఉండేటట్టు వార్డ్ ఆఫీసులు కూడా ఓపెన్ చేసి అక్కడనే ప్రజలకు అవైలబుల్ ఉండేటట్టు చూస్తాం. అక్కడి నుండే అప్లికేషన్స్ ఇవ్వడం కానీ, అక్కడి నుంచే ఏమన్నా ప్రాసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. చాలామంది కూడా ఇప్పుడు వచ్చిన వార్డ్ ఆఫీసర్స్ కూడా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకే సిస్టమ్స్ ఇచ్చి వచ్చిన అప్లికేషన్స్ని అక్కడనే ఆన్లైన్ చేయడం, అటువంటి ప్రాసెస్ కూడా ఫర్దర్ స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం మనకైతే మిస్ అయిన వాళ్ళది ఆప్షన్ అయితే ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఏమైనా ఆన్లైన్లో ఆప్షన్ ఇస్తే దాన్ని మళ్ళీ తీసుకొని చేస్తాం. దాదాపు నేను వచ్చిన ఈ 10 months 11 months నుంచి 20 కోట్ల దాకా మనం టెండర్స్ పెట్టినాం. దాంట్లో దాదాపు వర్కులు అన్నీ స్టార్ట్ అయినాయి మ్యాక్సిమం. ఇంకొక 5-6 కోట్ల టెండర్స్ ప్రాసెస్లో ఉన్నాయి, అవి కూడా అవుతాయి. ఇవి కాకుండా కూడా టీయూఎఫ్ఐడిస్ నుంచి వచ్చిన ఫండ్స్ కూడా 16 కోట్ల టెండర్ కంప్లీట్ అవుతుంది. అది కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. అది స్టేట్ లెవెల్లోనే టెండర్ పెడతారు. ఇంకో 2 crores కూడా డిపిఆర్ లెవెల్లో నడుస్తుంది వర్క్. డిపిఆర్ కంప్లీట్ చేస్తే అది కూడా టెండర్స్కి వెళ్ళిపోతుంది. చిల్కవాల్ 16 crores అనేది చిల్కవాల్ టెండర్ అయిపోయింది, అది కంప్లీట్ అయింది. టెండర్ అయిపోయింది. వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. కాంట్రాక్ట్ అది ఎంత సార్ వర్క్ అని? 16 కోట్లు. ఈ పాతకుంటది ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు పాతకుంటది 2 crores పెట్టినాం, కానీ అది వాటర్ ఎక్కడి నుంచి, అవుట్లెట్ ఎక్కడి నుంచి అంటే ఇంకా దొరుకుతలేదు మనకు. అది దొరికితే దాని ప్రకారం 2 కోట్లు బడ్జెట్ కేటాయించుకున్నాం. అది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తాండూరు పట్టణంలో ఎనిమల్ కేర్ సెంటర్ను మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. తాండూరు మన కాంపోస్ట్ యార్డ్ దగ్గర ఉన్న సెట్లోనే ఎనిమల్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. దాదాపు ఈ 3 నెలల నుంచి 300 కుక్కల దాకా మనం ఇప్పటి వరకు సర్జరీ ఆపరేషన్ చేసినాము, స్టెరిలైజేషన్ చేసినాము. ఓన్లీ మేల్ డాగ్స్కే ప్రస్తుతం మనం చేస్తున్నాము. ఫిమేల్ డాగ్స్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్స్. యాక్చువల్గా ఫిమేల్ డాగ్స్ అన్ని ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉంటాయని చెప్పారు, కాబట్టి ఫిబ్రవరిలో చేస్తామన్నారు. ఈలోగా మనం మేల్ డాగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఫిమేల్ డాగ్స్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పటికి ఎన్ని దాదాపు 300 వరకు మనం కంప్లీట్ చేసినాం ఓన్లీ మేల్ డాగ్స్కి. లాస్ట్ వీక్లో పెట్టిన టెండర్స్కు 6,55,000 పేమెంట్ చేసిండ్రు. ఇంకొక 6 లక్షలు పేమెంట్ చేయాల్సి ఉంది. 2 days టైం ఇచ్చినాము. ఈ 2 daysలో ఆ పేమెంట్ కూడా వస్తే వర్క్ ఆర్డర్ ఇస్తాం. వాళ్ళకి ఇప్పుడు ఇవ్వలేదు సార్ వర్క్ ఆర్డర్? ఇంకా వర్క్ ఆర్డర్ ఇవ్వలేదు. మొత్తం పేమెంట్ ఇవ్వాలి, లేదంటే ప్రాపర్టీ మార్టిగేజ్ చేయాలి. ఇప్పటి వరకు అయితే 6,55,000 పేమెంట్ చేసిండు, రసీదు తీసుకెళ్ళిండు. ఇంకా 6 లక్షలు పేమెంట్ చేయాలి. 6 లక్షలు పేమెంట్ చేస్తే వర్క్ ఆర్డర్ ఇస్తాం, లేదంటే ప్రాపర్టీ మార్టిగేజ్ చేసినా వర్క్ ఆర్డర్ ఇస్తాం. తాండూరు రైల్వే స్టేషన్లో మహిళలను చూస్తే చాలు ఓ యువకుడు మద్యం సేవించి వస్తావా కూలికి అంటూ పలకరిస్తాడు. మామూలుగా కూలికి ఉదయం పూట వస్తావా అని అడగవచ్చేమో, కానీ సాయంత్రం మరియు రాత్రి వేళల్లో కూడా కూలికి వస్తావా అనడంలో ఉద్దేశమేమిటో ఆ యువకుడికే తెలియాలి. సోమవారం సాయంత్రం తాండూరు మండలం చెంగేస్పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు రైల్వే స్టేషన్ దగ్గర తమ మేస్త్రికి మహిళా కూలీలు కావాలని, అందుకే వస్తావా కూలికి అని అడుగుతున్నానని బుకాయించాడు. అక్కడే ఉన్న మహిళలకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆ యువకుని మాటలు విని దాడికి యత్నించారు. తాండూరు రైల్వే స్టేషన్లో ఇలాంటి సంఘటనలు చాలా రోజుల నుండి కొనసాగుతున్నాయని రైల్వే పోలీసులు, తాండూరు పట్టణ పోలీసులు దృష్టి సాధించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఏం పేరు? రమేష్. రాము. ఏడుంటాడు మన దేవరు మన రాయపూర్ దాటినాక దేవరు ముందర ఊరు వచ్చాడు. కమలాపూర్ పోయింది. వస్తా పోయింది అనుకున్నా. పోయింది నంబర్ మా పెద్ద మనిషి ఒక్కరిని అడిగినా అంతే. మాట్లాడుతుంటే పనికి వస్తావా ఎన్నో వచ్చాడు. పనికి ఆయన వచ్చి మాట్లాడితే పనికి వస్తారా ఈ టైంలో ఆడవిల్లాలంటే మేము సావశుద్ధికి వచ్చినాము. మా మామ చచ్చిండని సావశుద్ధికి వచ్చినాము. ఆయన తీసుకొని పనికి వస్తామని గుంజులాడుతున్నాడు. ఈ టైంలో ఎందుకు గుంజులాడుతున్నాం? పని అడవుంటే మేము సావశుద్ధికి వచ్చినాము. మేము అంటున్నాం కూడా పోపు అంటే కూడా పోతలేడు అప్ప. గట్టిగా పనికి రాని అంటారు. మేము సావశుద్ధికి వచ్చినాం. పాసిపల్లిలో వస్తే టికెట్ ఇవ్వడం హైదరాబాద్ ఉన్నాం మన బస్సు రాదా వాళ్ళదేమో జైరాబాద్. మేము హైదరాబాద్ లోనే ఉంటాం పనికి. ఇప్పుడు తాండ్ర ఎందుకు వచ్చారు? మా మామ లింగంపల్లి వాళ్ళ 7:30 బండి ఉంది కదా, ఆ బండికి వెళ్ళాలని సావశుద్ధికి వచ్చినాము. మన్న చేసి మేము ఇక్కడ వచ్చినాము. ప్యాసింజర్ దొరకలేదు. ఇప్పుడు మొగలు లేకుండా గుంజుకుపోతాడే కదా మాకు. చెప్పు నువ్వు ఇంకా పొద్దుగాలన్నా మేము ట్రైన్ దిగుతాం కదా. ఈ టైంలో పని లేకుండా తప్ప నువ్వు తాగినావు కదా. నువ్వు తాగినాడు అక్కడ పోప్ప మా వాళ్ళు కూడా తాగినాడు. జగడం అయితే నువ్వు అక్కడ నడువు. మేము అడవిలో పేరు కూడా చెప్పిండు కదా. మేము మేస్త్రి పరిచయం అయితే లేడు కదా. కదా మీరు మగపిల్లలు. ఇప్పుడు మా వెనక మా మగవాళ్ళు నాకు బాగా లేకుండా పెట్టలే కదా మగపిల్లలు. అయితే ఆడవిల్లని చూసి గుంజుకపోనికి వచ్చిండ వాడు. మళ్ళీ పని ఎందుకు అడిగింది? ఈ టైంలో పని ఎందుకు అడిగింది ఆయన? ఈ టైంలో పోతారు. ఇంకా పొద్దుగాల అయితే అడ్డ మీద పనికన్నా పోతాం. కానీ ఈ టైంలో పోతాం పనికి. 6 గంటలకు పనికి పోతామా? ఇప్పుడు ఒకరొకరు ఆడ కూడా. తాండూరు పట్టణంలో భారత్ 3D వీల్ అలైన్మెంట్ ను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం తాండూరు మండలం గౌతాపూర్ రోడ్డులో భారత్ 3D వీల్ అలైన్మెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరు ఒక పెద్ద వ్యాపార కేంద్రం అని, అందువల్ల పెద్ద సంఖ్యలో భారీ వాహనాలతో వ్యాపారం కొనసాగుతుంది కనుక ఇలాంటి 3D వీల్ అలైన్మెంట్ ఎంతో అవసరం ఉంటుందని అన్నారు. ఇక్కడ ఇలాంటి 3D వీల్ అలైన్మెంట్ ఎంతో అవసరం ఉంటుందని అన్నారు. తాండూరులోని ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులు, లారీ యజమానులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సౌకర్యాన్ని కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాయిపూర్ పట్లోల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శోభారాణి, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, సాకిబ్ మీర్, గులాం ముస్తఫా పటేల్, వాలీ పాషా, అమీర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ये मिशनरी एक नंबर टॉप इंडिया की फर्स्ट मिशनरी है और इसका अच्छा रिजल्ट है। तांडूर के जितने ट्रांसपोर्ट वाले हैं और लारी ओनर्स हैं उनसे हम रिक्वेस्ट करते हैं कि आप लोग सब आइए और यहाँ पे व्हील अलाइनमेंट कराइए। अच्छी सर्विस है, इसका मार्केट में नाम भी अच्छा है, आप देख ले सकते रिव्यू इसका मार्केट में। आप लोग आपसे गुजारिश है कि आप लोग सब आइए यहाँ पे आके कराइए। మన తాండూరు కేంద్రంలో భారత్ వీల్ అలైన్మెంట్ ఇక్కడ 3D వీల్ అలైన్మెంట్ ఇక్కడ వేయడం జరిగింది. మన తాండూరు ప్రాంతంలో లారీలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు అందరికీ అందుబాటులో రావడం జరిగింది. మంచిగా మన వాళ్ళకి అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలంటే కూడా బయటికి పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన దగ్గరనే మనమే ఇక్కడే చేసుకోవచ్చు. మన తాండూరు లారీ వాళ్ళకి అందరికీ కూడా మంచి ఇప్పుడు మనకు దగ్గరలో రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. 6 जनवरी भारत व्हील अलाइनमेंट 3D एलिमिशन है ये, जो इंडिया में फर्स्ट है। ये यहाँ पे जो है लारियों का जो है व्हील अलाइनमेंट सबसे ज़्यादा सस्ते दाम में और सबसे ज़्यादा अच्छे दाम में होगा। यहाँ पे जो है जो भी अलाइनमेंट करेंगे उनके लिए डिस्काउंट ऑफर भी रहेगा। यहाँ पे हर चीज़ की सहूलत रहेंगी, वॉशिंग के साथ अलाइनमेंट रहेगा, हर चीज़ रहेगा। आज यहाँ पर भारत 3D जो व्हील अलाइनमेंट ओपनिंग हुई है, इंडिया में फर्स्ट 3D है ये।
आइए, यहाँ से बेहतरीन सर्विस मिलेंगी आपको इंशाअल्लाह ताला। हाँ हाँ इधर देखो साइकिल अरे आओ मैं गुलाम मुस्तफ़ा पटेल, मुस्तफ़ा रोड लाइन्स लारी ओनर। आज जो बड़ा खुशी का माहौल है यहाँ पर हमारे भारत बिल अलाइजमेंट लारियों का जो ओपनिंग किया गया है। मैं तांडुर के सारे लारी ओनर से और ट्रांसपोर्टर से गुजारिश करूँगा कि आइए, आकर आप यहाँ पर बहुत ही उम्दा काम हो रहा है। आपकी गाड़ियों का जो भी काम हो यहाँ पर कराइए। यहाँ पर आपको हर चीज़ की सहूलत है। यहाँ पर आपको गाड़ियों की सर्विसिंग का है, मैकेनिकल है और अलाइजमेंट है, और आपको कम दाम में यहाँ पर बहुत अच्छी तरीके से काम किया जाएगा। ये गुजारिश करते हुए आप लोगों का, सब लोगों का मैं शुक्रिया अदा करता हूँ। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable